హాయ్ అండి. ఏంటా ఈ డబ్బాతో వచ్చింది మా భవాని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొత్తిమీర పచ్చడి చేశాను. మీకు చూపిద్దామని నేను తీసుకున్నానండి. ఏం చేస్తున్నారు మీరైతే? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటానండి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలండి. నేను మీ భవానీ వ్లాగ్స్. కొత్తిమీర పెద్ద కట్ట అండి, మొన్న చెల్లి తెచ్చింది. ఆ పెద్ద కట్ట ఏం చేయాలా అనేసి ఆలోచిస్తే మొన్న ఒకసారి అయితే మీకు చట్నీ చూపించానండి. ఇప్పుడు ఎర్ర పచ్చడి చూపిస్తాను. ఇది నిల్వ కూడా ఉంటుందండి. అలాగే ఈ పెద్ద కట్టని, కొత్తిమీర కట్టని శుభ్రంగా కోసేసుకుందామండి. కోసేసుకున్న తర్వాత అండి మనం శుభ్రంగా 4 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకుని మనం ఆరబెట్టక్కర్లేదండి, ఎందుకంటే పచ్చళ్ళు గుమ్మని పిల్లలు అయి తింటారు కదా. అయినా సరే బాగా 5-6 కట్టలు చేసుకుంటే మాత్రం ఆరబెట్టుకోవాలండి. నేనైతే ఒక కట్టే కాబట్టి ఆ డబ్బాలో సగం అయిందండి, ఒక కట్టే కాబట్టి మీకు చూపిస్తున్నాను. కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుందండి, లేకపోతే అర్థమవదు. మా కోనసీమలో మీకు ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నానండి. మా కోనసీమ వంటలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నాతో పాటు మీరు కూడా చేసుకోండి. అలాగే దీంట్లో 4 స్పూన్లు నూనె వేసుకునండి. శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నానండి. కొత్తిమీర శుభ్రంగా వేయించేసుకుందామండి. వేయించేసుకున్న తర్వాత అండి ఇలా వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనం బాల్ సైజ్ అంత చింతపండు అండి, ఇదిగోండి ఒక బాల్ సైజ్ అంత చింతపండు, ధనియాలు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, ఒక ఎల్లిపాయ తాలింపు తీసుకండి, 10 ఎండుమిర్చి, ఒక కట్టకి 10-12 ఎండుమిర్చి అండి. అలాగే ఒక కప్పుతో శనగపప్పు, బెల్లం. చూసారా? అదండి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత అండి కొత్తిమీర వేగిపోయింది కదండి, ఆ వేగిపోయిన దాంట్లోనే చింతపండు వేసేసి అది ఇది కలిపి వేయించేద్దామండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఆగకుండా చూడండి ఫ్రెండ్స్, ఆగకుండా చూడండి. మీరు మాత్రం చేసుకోండి, అసలు వదిలిపెట్టరండి. ఇది నెయ్యి వేసుకుని తింటే ఓన్లీ పచ్చడితోనే తినేయచ్చండి. కనీసం చేపల కూర కానీ మాంసం కూర కానీ సరిపోదండి పచ్చడితో తింటే. హెల్త్ కూడా చాలా మంచిది కొత్తిమీర, జుట్టుకు కూడా చాలా మంచిదండి కొత్తిమీర, కరివేపాకు. జుట్టు నల్లగా ఉండేటట్టు చేస్తుందండి కొత్తిమీర. అది చూసారా, నూనె అలా పైకి వస్తున్నప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో నూనె వేసుకుని శనగపప్పు, అలాగే ధనియాలు, మినపప్పు, జీలకర్ర శుభ్రంగా వేయించుకుందామండి. అలాగే ఎండుమిర్చి శుభ్రంగా దోరగా వచ్చేటట్టు వేయించుకుందామండి. ఇదిగోండి దగ్గర పడుతున్నాయి, దోరగా వస్తున్నాయి. అదిగోండి ఆ కలర్లోకి రావాలండి, ఎండుమిర్చి ఆ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకునండి శుభ్రంగా గ్రైండ్ చేసేద్దాము. రోట్లో రుబ్బుదాం అనుకున్నాను కదండి, రోట్లో అయితే రుబ్బలేమండి, ఆకు కదా, చాలా టైం పెట్టేస్తుంది, ఓపిక ఎక్కువ ఉండాలి ఇంకాను. అలాగే కళ్ళుప్పు వేసుకుందామండి. అదిగోండి శుభ్రంగా నలిగిపోయింది. బెల్లం చితకొట్టుకుని అన్నీ వేసేసుకున్నానండి. గట్టిగా రుబ్బుకోవాలండి. నీళ్ళు వేసి రుబ్బుకున్నారనుకో నిలవ ఉండదు, అస్సలు నిలవ ఉండదండి, గట్టిగానే రుబ్బుకోవాలి. అలాగే ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, కాకపోతే నేను తక్కువ వేసాను, ఇంకా ఎక్కువ వేసుకోవాలండి. ఇంచుమించు ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి దీనికి, ఒక కట్టకి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకునండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు వేసుకునండి. పోపు దినుసులు వేసుకుని శుభ్రంగానండి వేయించుకుని దోరగా వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కాకపోతే మెంతులు వేసుకుంటేనే బాగుంటుందండి, మెంతులు వేసుకుంటే
హెల్త్కి కూడా మంచిది కదండి. మెంతులు మాత్రం వేసుకోండి. ఆవాలు ఇవన్నీ చిట్టపట్టలాడేదాకా దోరగా వేయించేదాకా వేసుకుని వెల్లుల్లిపాయ అండి పచ్చి రంగు కాకుండా రెడ్ రంగు వచ్చేదాకా వెల్లుల్లిపాయ వేయించుకోవాలండి. ఆ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత మనం ఇలా ఉత్తినే తినేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసండి. ఈ ఎల్లుల్లిపాయకి తింటే పొట్ట కూడా ఉండదండి. ఎల్లుల్లిపాయ పడేయకూడదండి, ఎల్లుల్లిపాయ తినేయాలి మనం. ఇదిగోండి అయిపోయింది. అలాగే పచ్చడి వేసేసుకునండి. శుభ్రంగా అటు ఇటు కలుపుకుందాము. అటు ఇటు కలుపుకున్న తర్వాత అండి చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి. నలుగురు ఉన్న వాళ్ళకైతే ఒక 2 రోజులు వస్తుందండి ఆ పచ్చడి. లేకపోతే నలుగురు 4 కోంతలు వేసేసుకుంటే అయిపోద్ది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా చేయండి కామెంటు. కాకపోతే పచ్చడి అయితే అదిరిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే మనకి ఏ కూర సరిపోదండి. సాంబార్లో కూడా సైడ్ డిష్ల కింద బాగుంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొద్ది పచ్చడి వేసుకుని పెరుగు వేసుకుని పట్టుకు వెళ్ళిపోవచ్చు. పిల్లలకి బాక్స్లో పెట్టచ్చు, టిఫిన్లోకి తినచ్చు, ఇడ్లీలోకి తినచ్చు, అన్నిటిలోకి తినచ్చు అండి. కొత్తిమీర పచ్చడి హెల్త్కి ఎంతో మంచిదండి. కొత్తిమీర పచ్చడి మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక కట్ట తెచ్చుకుని. అలాగే ఈ డబ్బా నిండా అయిపోద్ది అనుకున్నానండి నేను, కానీ అంటే అవ్వలేదండి, సగం అయిందండి.